ఈ సేవలన్నీ గుర్తించి 2006లో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అదే చాలా ఎక్కువ, చాలా ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అలాగే ఎదురు చూడని నేను ఊహించినటువంటిది ఈ సంవత్సరం ఈ 2024 రిపబ్లిక్ డే సందర్భంగా నేను నా సేవలను గుర్తించి, అది కళాసేవ అయితేనేమి, ఇటు సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడం అనేది నా అంతరంతరాల నుంచి హృదయపూర్వకంగా నేను దీనికి కారణభూతులైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున పద్మ అవార్డు గ్రహీతలందరూ ఎవరైతే ఉన్నారో, ఈ పురస్కారాన్ని గ్రహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ఈ రోజున ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము అంటే దానికి కారణం ఎంతోమంది మహానుభావుల యొక్క త్యాగ ఫలితం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళం వాళ్ళు చేసిన త్యాగాల్ని తలుచుకుంటూ వాళ్ళకి ఘన నివాళి అర్పించడం అనేది మనందరి కనీస బాధ్యత. ఈ సందర్భంగా అలాంటి మహనీయులందరికీ, అలాంటి త్యాగధనులకు హృదయపూర్వక నివాళులు అర్పించుకుంటూ ఈ రిపబ్లిక్ డే నా వరకు చాలా ప్రత్యేకత సంతరించుకుంది. కారణం 45 సంవత్సరాల నా సుదీర్ఘ సినీ ప్రయాణంలో నేను ఈ కళామ తల్లికి సేవ చేసుకోవటం, అలాగే ఇతోధికంగా కళాకారులకు సామాజిక బాధ్యత కూడా ఉంది అని గుర్తెరిగి అది నా బాధ్యతగా భావించి ఎన్నో సంవత్సరాలుగా ఎలాంటి విపత్తు జరిగినా, ఎలాంటి అవసరార్థులకు ఆయా సమయంలో నేను అండగా నిలబడటం అన్నది నా బాధ్యతగా భావిస్తూ అలా నడుచుకుంటూ సామాజిక సేవ కూడా చేసుకుంటూ వచ్చాను. అందులో భాగంగా ఈ రోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇంత ఇదిగా ఈ రోజున ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిగా నిలిచి ఎంతోమంది ఈ రోజున రక్త కొరతతోటి ఒక 25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మన రాష్ట్రం ఈ రోజున రక్తం కొరత వల్ల చనిపోతున్నారు అనే ప్రస్తావన రాలేదంటే ఈ రోజున నేను తీసుకున్నటువంటి నిర్ణయంగా నేను చాలా గర్వపడుతూ ఉంటాను. దానికి ప్రధానమైన కారణం ఎవరిని చూసుకుని అంటే నా అభిమానులను చూసుకుని. నా అభిమానులు లేకపోయి ఉంటే కనుక నేను ఎంతగా నేను స్పందించినా, ఎంతగా నేను ఇలాంటి విషయాల్లో ముందంజ వేసినా సరే అది ఇంత సుదీర్ఘంగా, ఇంత గొప్పగా ఒక యజ్ఞంలాగా ముందుకు కొనసాగేది కాదు. దీనికి కారణమైనటువంటి నా బ్లడ్ బ్రదర్స్కి, బ్లడ్ సిస్టర్స్కి, ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇదే స్ఫూర్తితోటి, ఇదే విధంగా మీరందరూ కూడా సామాజిక సేవ చేస్తూ నన్ను ఉత్సాహపరుస్తూ నేను మరింత స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళేలాగా మీ అండదండలు నాకు అందిస్తూ సాగాలు కోరుకుంటూ, ఇందాకన్నట్లుగా ఈ యొక్క రిపబ్లిక్ డే ప్రత్యేకత ఏమిటంటే నా ఈ సేవలన్నీ గుర్తించి 2006లో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అదే చాలా ఎక్కువ, చాలా ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అలాగే ఎదురు చూడని నేను ఊహించినటువంటిది ఈ సంవత్సరం ఈ 2024 రిపబ్లిక్ డే సందర్భంగా నేను నా సేవలను గుర్తించి, అది కళాసేవ అయితేనేమి, ఇటు సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడం అనేది నా అంతరంతరాల నుంచి హృదయపూర్వకంగా నేను దీనికి కారణభూతులైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున పద్మ అవార్డు గ్రహీతలందరూ ఎవరైతే ఉన్నారో, ఈ పురస్కారాన్ని గ్రహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. ఈ ప్యాకేజ్ స్టార్ టీడీపీని వదిలిపెట్టి బీజేపీతో అంటాడు. చంద్రబాబును మరలా జైల్లో పెడతారు ఒకవేళ బీజేపీతో పొత్తులు పెట్టుకోపోతే. ఇవన్నీ చాలామంది అడుగుతున్నారు నన్ను కామెంట్ చేయమని. మరి నేను ఎందుకు చేయట్లేదు?
అతి త్వరలో గుర్తుంచుకోండి, ఫిబ్రవరి 4వ తారీఖు అంటే వచ్చే ఆదివారం సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం ఎంపీగా నేను పోటీ చేస్తున్న మన క్యాంపస్లో మేఘాలయ హోటల్ ప్రక్కన, ఆసిల్మెట్ట మేఘాలయ హోటల్ ప్రక్కన ఉన్న మన గ్రౌండ్స్లో, అర్థమైందా? వైజాగ్ వాళ్ళందరూ, రాజేష్ కుమార్, సత్య, ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి. సింహం సింగిల్గా పవన్ కళ్యాణ్లా 10 పార్టీలు మారం, మనం షర్మిల లాగా కాంగ్రెస్లో విలీనం చేయం, చిరంజీవిలాగా రామ్ టెంపుల్కి సరెండర్ అయ్యి పద్మ విభూషణ్కి వెళ్ళాం. నోబెల్ పీస్ ప్రైజ్ను కాల్తో తన్నా 3 సార్లు, 20-30 సార్లు నామినేట్ చేశారు. ఇదే మోదీ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, ప్రపంచంలో గవర్నమెంట్స్ అన్నీని. సురేష్, మనకి నోబెల్ పీస్ ప్రైజ్, భారతరత్నాలు నథింగ్. ప్రపంచ శాంతి కావాలి, మీ అందరి అభివృద్ధి కావాలి. నిరుద్యోగ సమస్య, విశాఖపట్నంలో నన్ను ఎంపీగా మీరు గెలిపించండి. కొండేటి, మరలా ఒక మణిపూర్ ఘటన జరగదు. రెడ్డి వింటున్నావా? ప్రసన్న కుమార్, శ్రీకాంత్, విజయ్ కల్వా, కులాలకు మతాలకు అతీతంగా మీరు పనిచేయండి. పార్టీలకు అతీతంగా భీమిల్లో ఉన్నవారు, ఎస్కోట్లో ఉన్నవారు, గాజువాక్లో ఉన్నవారు, వైజాగ్ సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్లో ఉన్నవారు, విజయ్ కల్వా, కష్టపడండి. 60 రోజులు మన సత్తా మోదీకి చూపిద్దాం. ఇప్పుడున్న వాళ్ళు జగను, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోదీ తొత్తులు కదా. అదానీని ఢీ కొనగలిగారా? స్టీల్ ప్లాంట్ని ఆపగలిగారా? కోర్టుకెళ్ళి మరి ఆపా. అది మీకెవరు కావాలి? రాజేష్, వైజాగ్ ఎంపీగా చేస్తున్నావా లేదా అంటావేట్రా? వినడం లేదు నువ్వు. నేను నిలబడుతున్నాను, పోటీ చేస్తున్నాను. మీకు ఇదే లాస్ట్ ఛాన్స్. నన్ను గెలిపించుకుంటే దేశం కాపాడుకుంటారు, రాష్ట్రాన్ని కాపాడుకుంటారు. క్రైస్తవులు, ముస్లింలు, హిందూస్ పీస్ లవింగ్ ఉంటారు. కొండేటి శాంసన్, బీకేసీ మినిస్టర్స్ అందరూ అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కడు 100 మందిని చెప్పి 100 మందిని జాయిన్ చేయండి. విశాఖపట్నం ఎంపీ నియోజకవర్గంలో ఎంఈవి సత్యనారాయణ ఇప్పుడు ప్రెజెంట్ ఎంపీ, నేను ఎంపీగా పోటీ చేస్తున్నానని తెలిసి, లక్ష్మారెడ్డి వింటున్నావా? శివాజీ బాస్, శ్రీకాంత్ రెడ్డి, అఖిలాచల్, భాస్కర్, శామ్యుయల్ స్టీఫెన్, తెరువాయి ఉదయ్, సత్యనారాయణ గుర్రం. కరెక్ట్, మనకు తప్ప ఎవరికి సత్తా లేదు.